ఒక చేతిలో కిరోసిన్ బుడ్డి, మరో చేతిలో లావాటి తాడు పట్టుకుని చెరువు బాటను నడిచిపోతున్నాడు రాజు. దారిలో అతడి మిత్రుడింటికెళ్ళి తలుపు తట్టాడు. ఇంత రాత్రి ఏం పనా అని కళ్ళు నులుముకుంటూ తలుపు తీశాడు అతడి మిత్రుడు. ఉంటానోయ్, జన్మంటూ ఉంటే మళ్ళీ కలుద్దాం. ఆత్మహత్య చేసుకుంటానికి పోతూ ఓసారి నిన్ను కలిసి వీడ్కోలు చెప్పి పోదామని వచ్చాను అన్నాడు రాజు. ఆత్మహత్య చేసుకునేవాడికి ఈ హంగులన్నీ ఎందుకు? ఆ తాడు, ఆ కిరోసిన్ బుడ్డి ఏంటిదంతా అడిగాడు ఆ మిత్రుడు. నా సంగతి తెలుసు కదా, పరమ నిక్కార్సైన మనిషిని. ఎక్కడా నా ప్రయత్నం విఫలం కాకుండా ఉండాలి కదా, అంచేతే ఈ సరుకు సప్పరా అన్నాడు. మిత్రుడికి అరికాల మంట నెత్తికెక్కింది. పద, నేను వస్తాను, నువ్వెలా చస్తావో చూసి తీరాల్సిందే అన్నాడు. ఇద్దరూ సరాసరి చెరువుగట్టుకు చేరుకున్నారు. చెరువుపైకి వంగిన కొమ్మ మీద కోతిలా కూర్చున్నాడు రాజు. మెడకు తాడు బిగించుకున్నాడు. కిరోసిన్ ఒంటి మీద పోసుకుని వెలిగించాడు. అంతటితో ఆగక జేబులోంచి పిస్తోలు తీసి చెరువులోకి దూకుతూ తన మెడ మీద పిస్తోలు గురి పెట్టుకుని కాల్చుకున్నాడు, చావడానికి ఎక్కడా లోపం రాకుండా. ఏం జరిగిందో ఊహించండి. పిస్తోలు గురి తప్పి రాజు మెడ తాడును తెంపేస్తూ దూసుకుపోయింది తుపాకీ గుండు. దబ్బున నీళ్లలో పడ్డాడు. ఆ దెబ్బకు అతడి వంటి మీద మంట ఆరిపోయింది. రాజు ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. అంతా చూస్తున్న మిత్రుడికి నవ్వు, ఏడుపు ఒక్కసారే వచ్చాయి. చావాలనుకున్న వాడివి ఎందుకు ఈదావు అడిగాడు. ఈత వచ్చు కాబట్టి, వచ్చిన విద్యను వ్యర్థం చేయలేం కదా అంటూ నీళ్లు విదిల్చుకున్నాడు రాజు. చూసావటోయ్, అంతా దైవ నిర్ణయం. నేను చావడం దేవుడికి ఇష్టం లేకే కదా ఇన్ని ఆటంకాలు. పోన్లే, బతికేస్తాను అంటూ తాపీగా నడుచుకుపోయాడు. జీవితాన్ని జీవించలేని రాజులెందరో మనకు రోజూ కనబడుతూనే ఉంటారు. నేను కాబట్టి బతికాను, మరొకడైతే ఈ సమస్యకు ఎప్పుడో చచ్చేవాడు లాంటి డైలాగులు రోజూ వింటూ ఉంటాం. చావడానికి కూడా ధైర్యం కావాలి. చచ్చేంత ధైర్యమే ఉన్నప్పుడు బతికే తాడో పేడో తేల్చుకోవచ్చు కదా. సంశయం అనేది చావనివ్వదు, బతకనివ్వదు. చస్తూ బతకడం, బతుకుతూ చావడం సగటు మనిషి దినచర్యగా మారింది. రకరకాల అసంతృప్తుల మధ్య బతుకు మిథ్యలా అనిపించి ఆ కాసేపు వైన్ షాప్ వైపో, దొంగస్వాముల కాళ్ల మీదో పడటానికో పరుగు పెట్టి ఎంతకాలం బతకగలరు? బతకడం కన్నా జీవించడం నాణ్యమైనది. సాటిస్ఫాక్షన్ ఈజ్ ద పెయిన్ కిల్లర్ అన్నారు. సంతృప్తి ఎవడి అంగడిలోనో దొరికే వస్తువు కాదు. మనసు పెట్టి వెతకాలే గాని మీకేం తక్కువ? భేషజాలతో, పోలికలతో మిమ్మల్ని మీరు కించపరుచుకున్నంత కాలం రాజుగానే మిగిలిపోతారు. ప్రతి మనిషి జీవితం ఆటుపోట్ల సముద్రమే. ఆ కాసేపు నిభాయించుకుంటే అంతా ప్రశాంతమే. ప్రతివాడు ఎప్పటికైనా చావడం ఖాయం. ఈ సంగతి తెలిసి కూడా జీవితాన్ని ఎందుకు చేస్తారు గాయం? బతికినంతకాలం చావు గురించి ఆలోచించకండి. అప్పుడే మీరు నిజంగా జీవించినట్టు.